Why you're just against his? నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఎనీ ముస్లిమ్స్. ముస్లిం ముసుగులో తీవ్రవాదులకి నేను అగేన్స్ట్. ఒరిజినల్ క్రిస్టియన్ ముసుగులో ఉన్న దొంగ పాస్టర్లకి నేను అగేన్స్ట్. మత మార్పిడి కుక్కలకి అగేన్స్ట్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కాగానే ఇక క్రిస్టియన్లో ఉన్న దొంగ కుక్కలన్నీ నన్ను తిడుతుంటాయి. చూమంతరగాళ్ళు ఉన్నారు, టచ్ కానీ తెలుసు కదా, టచ్ అనగానే లేచి కుంటోడు లేచి ఉరుకుతాడు, టచ్ అనగానే గుడ్డోడు కన్ను తెరుస్తాడు. పాస్టర్ ప్రవీణ్ కేసులో అది మర్డర్ అంటున్నారు, కొంతమంది తాగి పడిపోయారు అంటున్నారు, అండ్ ఈవెన్ కేఏ పాల్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అందులో పాస్టర్ ప్రవీణ్ మీద ప్రేమతో వచ్చి 5% కూడా ఉంటారు. మిగతా 95% దే వాంట్ టు బ్లేమ్ హిందూ సొసైటీ. టచ్ చేస్తేనే గర్వం వస్తుంటే మరి ఆ పాస్టర్ ప్రవీణ్ ఎవరు హత్య చేశారు చెప్పలేరు, అంత పవర్స్ ఉన్నాం చెప్పొచ్చు కదా. హెచ్సియూ గురించి మాట్లాడితే అక్కడ పాపం చెట్లను నరికేసాయి, జింకలను రోడ్ల మీదకి వచ్చాయి. సో దాని గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇండియన్లు ప్రభుత్వాలు నేను ఏమనుకుంటుంటే మనుషుల్ని పీడిస్తాయి అనుకుంటుంటే, కానీ ఇలా జంతువులను పీడిస్తుంది. మనుషుల్ని చంపుతారు అనుకుంటే జంతువులను చంపుతాయి. ఇలా హైడ్రా రివర్ మళ్ళీ హెచ్సియూ అంటే గవర్నమెంట్ ఏదో కెలుక్కునేది బాగా అలవాటు ఉన్నది. యూ బికేమ్ స్టార్ ఓవర్ నైట్ ఇన్ ది సోషల్ మీడియా. మీకు టికెట్ ఇవ్వకపోవడానికి మీరు రీజన్స్ ఏమంటారు? కష్టపడ్డాము, ఆపర్చునిటీ రాలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్. బీజేపీకి ఒక క్రేజ్ ఉంది తెలంగాణలో, అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే ఉంది. మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ హిందూయిజం అయినప్పుడు కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఓట్స్ ఆకట్టుకోవడానికి మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు సార్? మరి వాళ్ళని టర్న్ చేసుకోవాలంటే చాలా టఫ్, ఎందుకంటే వాళ్ళంతా ఒక జోన్లో ఉంటారు. ముస్లిం అంటే ఓవైసీ ఒక్కడే కాదు, ఓవైసీకి మీ మీద ప్రేమ ఉందనుకో, మీ ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు చెప్పండి. ఆన్లైన్ బెట్టింగ్ టెర్రరిస్ట్ కి దారి తీస్తుందని చెప్పారు. రూటింగ్ ఉంటుంది. మీరు 100 రూపీస్ ఓడిపోతే అన్ని లేయర్స్ కట్టే లాస్ట్కి వానికి 10 or 15 రూపీస్ పోతుంది. కానీ ఆ 10-15 రూపీస్ అనేది 100 కోట్లలో ఉండదు, 1000 కోట్లలో. ఇవే డబ్బు మళ్ళీ బాంబు రూపాయనో ఒక AK-47 రూపాయనో మన ఇండియాకి వస్తుంది. మీరు దగ్గర చాలా ఎనిమల్స్ ఉన్నాయి కదా, వాటికి కొన్నిటికి లైసెన్స్ కూడా రద్దు చేశారనుకుంటా కదా? ఎవడు ఒక లైసెన్స్ రద్దు చేయాలి. నా ఫామ్ హౌస్లకి వెళ్ళి ఒక చిన్న స్పైడర్ కానీ ఒక చిన్న ఇది కూడా ఎటువంటి ఎనిమల్స్ మీద కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, స్నేక్స్ మీద దాంట్లో స్టోన్ ఉంటుందని. ఒరిజినల్ నాగమని అంటే అందరూ నెత్తి మీద పెట్టుకునేది అనుకుంటాం. స్నేక్ నాగంపం మీద ఉంది, యాక్చువల్ అది కాదు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. వెల్కమ్ టు అదాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం. థ్యాంక్ యూ. అండ్ మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉన్నాను సార్. మోస్ట్ ఆఫ్ యువర్ వీడియోస్ లైక్ కాంట్రవర్సీస్ అలా ఉన్నాయి. వీ వాంట్ టు గో ఇన్ ఎ వెరీ కూల్ అండ్ ప్లెజెంట్ మేనర్, అండ్ డిపెండ్స్ ఆన్ హౌ యూ హ్యాండిల్ దట్. డెఫినెట్లీ సార్. సో స్టార్టింగ్ విత్, మీరు జంతు ప్రేమికుడు కదా, ఎన్వైరన్మెంటలిస్ట్. సో మన జరిగిన హెచ్సియూ గురించి మాట్లాడితే అక్కడ పాపం చెట్లను నరికేసాయి, జింకలను రోడ్ల మీదకి వచ్చాయి. సో దాని గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు సార్? రెస్పాండ్ అవ్వడం కాదు, నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినా అరెస్ట్ కూడా అయినా సరే. అరెస్ట్ గురించి కాదు, వెళ్ళినామని ఒక్కరిని ఏదో చేస్తా అని కాదు, అట్లీస్ట్ అది చూసి చాలా మంది రియాక్ట్ అవుతారు. రైట్. సో ఇవాళ సెలబ్రిటీస్ కానీ నార్మల్ జనాలు, నార్మల్ పబ్లిక్ కానీ రియాక్ట్ అయినారు. అంటే ప్రతి ఒక్కరు, చాలా మందికి జంతువులు ఇష్టం ఉంటుంది. సరే పెంచుకుంటేనే ఇష్టం అని కాదు, జంతువులు అంటే చాలా మందికి ఇష్టం, నేచర్ పట్ల చాలా మందికి లవ్ ఉంటుంది. సో వీళ్ళు చేసే అరాచకాలు ఒకసారి చూపించాలని చెప్పి పోతే అరెస్ట్ చేసినందుకు బాగా అయింది, ఎందుకంటే ఇంకా వ్యూస్ పెరిగాయి. సో పబ్లిక్కి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది చాలా మందికి. సో ప్రతి ఒక్కరు స్పందించినారు చాలా. ఇవాళ తెలంగాణ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్పందించినారు. సో ఎవరైతే స్పందించినారో ప్రకృతి పట్ల ప్రేమతోటి కానీ జంతువుల పట్ల ప్రేమతోటి, వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇట్స్ అన్ ఎవ్రీవన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సేవ 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 అంటే ఇది కూడా ఒక సేవనే. జంతువులకు చేసేది ఒక సేవనే, ప్రకృతిని కాపాడుకోవడం సేవనే, నదులను కాపాడుకోవడం సేవనే, కొండలని, ఆకాశాన్ని, భూమిని, ఇవన్నిటిని కాపాడుకోవడం ఒక సేవనే. అందులో మన స్వార్థం కూడా ఉంది. మన భవిష్యత్ తరానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇప్పటి నుంచి కాపాడుకుంటున్నారు. ఇవాళ ట్యాంక్ బండ్ ఉంది, మన హుస్సేన్ సాగర్ లేక్ ఉంది, ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు ఒక స్వీడన్ బృందం వచ్చి టెస్ట్ చేసినారు, దాంట్లో వాటర్ టెస్ట్ చేస్తే ఇప్పటి నుంచి సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్స్, ఇంకా రకరకాల టెక్నాలజీ యూజ్ చేస్తే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ ఇన్ దట్ ఇట్ టేక్స్ 20 years.
20 ఏళ్ళ తర్వాత డ్రింకింగ్ వాటర్ అవుతుందంట. అంటే మనం ఎంత కలుషితం చేసినాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. కొందరు తెలివి లేకుండా బీఆర్ఎస్ లో లాస్ట్ టైం ఏం చేసి అన్ని నీళ్లు బయట వారవేసి మొత్తం నీళ్ళన్నీ పంప్అవుట్ చేసి ఫ్రెష్గా వాటర్ నింపుతాము, డ్రింకింగ్ వాటర్ అయితే. అది ఎంత ఫూలిష్నెస్. వాటర్ బయట వస్తుంది కానీ అండర్ గ్రౌండ్ కొన్ని ఫీట్స్ వరకు పొల్యూట్ అయి ఉందండి. సో ఇట్ టేక్స్ 20 years. సో మనం చేసే పొరపాట్లు ఎంత ఫ్యూచర్ జనరేషన్కి ఎఫెక్ట్. సో వీ హ్యావ్ టు కన్సర్వ్ అవర్ ఫారెస్ట్, నేచర్, యానిమల్స్, ఎవ్రీథింగ్. రైట్ సార్. సో ఇప్పుడు మీరు అన్న విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని అక్కడ హైడ్రా అని ఇల్లులు కూడా చేస్తున్నారు. ఇక్కడ జంతువులు, ఈవెన్ చెట్లు కూడా జంతువులవే. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వాలు నేను ఏమనుకుంటుంటే మనుషుల్ని పీడిస్తాయి అనుకుంటుంటే, కానీ ఇలా జంతువులను పీడిస్తున్నాయి. మనుషుల్ని చంపుతారు అనుకుంటే జంతువులను చంపుతారు. ఇలా హైడ్రా, రివర్ ఫ్రంట్, మూసి రివర్ ఫ్రంట్, మళ్ళీ హెచ్యూ. అంటే గవర్నమెంట్ ఏదో ఒకటి కెలుక్కునేది బాగా అలవాటు ఉన్నది. సో ఏది జరిగినా కూడా ఇవాళ సుప్రీంకోర్టు స్టేజ్ ఇచ్చినారు. సుప్రీంకోర్టు మరి ఫర్దర్ ఎట్లుంటుందో నేనైతే ఆ ల్యాండ్ వరకు పోవద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారికి, దయచేసి అక్కడ ఉన్న జంతు జీవాలని మీరు వదిలేండి రేవంత్ రెడ్డి గారు. మస్తు సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి దునియా ప్రాపర్టీలు ఉన్నాయి, వేరే అమ్ముకొని రెవెన్యూ చేసుకోండి, కానీ ఆ ఒక్క ప్రాపర్టీ జోలికి మాత్రం పోవద్దని చెప్తాను. Hopefully it should come. Yeah, absolutely. Okay, and Mona CS. Yeah, he should also respond. I don't know why. Actually, earlier in interviews or in some public meetings, he told that BRS people are trying to deforestation. So we have to protect that. Everyone's responsibility to save our nature. And he was telling about that. Right. I don't know why. What happened again? Seriously. అతనే బ్లేమ్ చేస్తున్నాడు బీఆర్ఎస్ ని, మళ్ళీ అతనే ఇనిషియేట్ చేసుకుంటున్నాడు. దట్ ఇస్ వాట్ ఇట్స్ రియల్లీ. యా, వీ హావ్ టు థింక్ ఆన్ ఇట్. yes. అండ్ మొన్న ఇంకో విషయం మాట్లాడాలంటే పాస్టర్ ప్రవీణ్ కేసులో అది మర్డర్ అంటున్నారు, కొంతమంది తాగి పడిపోయారు అంటున్నారు. అండ్ ఈవెన్ కేఏ పాల్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. కేఏ పాల్ అంటే వాళ్ళు ఎంత మతం ముసుగులో ఉంటారు కదా వాళ్ళు. సో డెఫినెట్లీ అది ఎత్తుపోయి దాన్ని ఒక రాజకీయం చేయాలి, ఒక హత్య శివ రాజకీయాలు అంటారు. సో దే ఆర్ డూయింగ్. అందులో పాస్టర్ ప్రవీణ్ మీద ప్రేమతో వచ్చి 5% కూడా ఉంటారు. మిగతా 95% దే వాంట్ టు బ్లేమ్ హిందూ సొసైటీ, దే వాంట్ టు బ్లేమ్ ఎన్డీఏ గవర్నమెంట్. సో దాన్ని ఇంకా వేరే గత ప్రభుత్వం కుట్రలు కూడా ఉండొచ్చు. సో ఎవరైతే దొంగ పాస్టర్లు ఉన్నారో వాళ్ళు ఏదో దే వాంట్ టు షో అనమాట, మేము ఇంత స్ట్రెంత్ అనుకున్నామని చెప్పి. ఆ స్ట్రెంత్ ఏం సరిపోతుంది? అది పనికిరాని స్ట్రెంత్. గవర్నమెంట్ పై నమ్మకం ఉండాలి, కోర్టులపై న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలి. గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది. యాక్చువల్గా అది యాక్సిడెంటే. గవర్నమెంట్ ఎంక్వైరీ అయినా కూడా వీళ్ళ ప్రెషర్కి చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మరి లేని యాక్సిడెంట్ని మరి తెచ్చి హత్యగా క్రియేట్ చేయాలన్నా. ఒకవేళ హత్య అయితే మేము 100% తీవ్రంగా ఖండిస్తాం మేము దాన్ని. ఎందుకంటే మత హత్యలకు ఎవరు కూడా ప్రోత్సహించరు, ముఖ్యంగా హిందూ సోదరులు ప్రోత్సహించరు. అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గరకు వచ్చి గెలికి వాసన చూస్తూ తప్పితే మేము ఎవరు జోలికి పోం. సో అంటే మీరు జనరలీ హిందూ అది కదా, హిందూకి ఎక్కువ మీరు ప్రయారిటీ ఇస్తారు. కానీ నన్ను అడిగితే ఏ మనిషి కన్నా ఉండేది అదే బ్లడ్. కట్ చేసిన హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువులు కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. క్రిస్టియన్స్ లో కూడా మీరు ఎందుకు సార్ అంటే why you are just against history? నేను ఇప్పుడు I'm not against to any Muslims. Okay. I'm not against to original Christians. Okay. ముస్లిం ముసుగులో తీవ్రవాదులకి నేను అగేన్స్ట్. Okay. క్రిస్టియన్ ముసుగులో ఉన్న ఒరిజినల్ క్రిస్టియన్ ముసుగులో ఉన్న దొంగ పాస్టర్లకి నేను అగేన్స్ట్. ఇప్పుడు మత మార్పిడి కుక్కలకి అగేన్స్ట్ నేను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు క్రిస్టియన్స్. ఐ హ్యావ్ సో మెనీ. నైట్ కూడా ఒక ఫంక్షన్కి వెళ్తే ముస్లిమ్సే ఉన్నారు, కరీంనగర్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అందరు. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే హీ యూస్ టు ప్లే ఫర్ ఇండియా under-16 క్రికెటర్. సో నితీష్ రెడ్డి గారు కూడా వచ్చినారు నిన్న. సో అక్కడికి వెళ్తే అందరు ముస్లిమ్స్ వచ్చి నన్ను హక్ చేసుకొని మంచిగా మాట్లాడుతున్నారు. సో నేను ఏమంటా అంటే ఆడ ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరు మంచోళ్ళు కాదు. కానీ ఈ ముసుగులో ఉన్న వాళ్ళని తిడతాను నేను ముస్లిమ్స్లో ఎవరిని తిట్టనే. వైసీని తిడతా బికాస్ హీ ప్రొవోక్స్ ఆర్ హిందూస్. అట్లనే క్రిస్టియన్స్ ఎందుకు తిడతా నేను? ఒరిజినల్ క్రిస్టియన్స్ నేను తిట్టా. చాలా మంచి పాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళ మతం యొక్క గొప్పతనం చెప్తారు. ఎవరి మతం గొప్పతనం వాళ్ళు చెప్పుకోవాలి. కానీ మతం అడ్డు పెట్టుకొని చూమంతరగాళ్ళు ఉన్నారు, టచ్గా తెలుసు కదా మీకు.
టచ్ అనగానే లేచి కుంటోడు లేచి ఉరుకుతాడు, టచ్ అనగానే గుడ్డోడు కన్ను తెరుస్తాడు, టచ్ పెట్టగానే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది, టచ్ చేస్తే ప్రెగ్నెంట్ అయితే గమ్మతే ఉన్నది. ఇది ఎక్కడ కథ? హిందువులని టార్గెట్ చేస్తూ దేవాలయాల దగ్గర వీళ్ళు మత ప్రచారం చేస్తారు. బ్యాన్ కదా దేవాలయాల దగ్గర మత ప్రచారం చేయొద్దు కదా. తిరుపతి కొండపై మత ప్రచారం చేస్తారు. ఏసు మాల అంటారు, ఏసు బతుకమ్మ అంటారు. ఏంది ఇది? వీటికి అగేన్స్టే ఉండాలి కదా. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ కాగానే ఇక క్రిస్టియన్ లో ఉన్న దొంగ కుక్కలన్నీ నన్ను తిడుతుంటాయి మెసేజెస్ లో, కామెంట్స్ లో. మరి మీరు నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో మీ వాళ్ళని మోసం చేస్తుంది. దొంగ పాస్టర్లు అమాయకులైన క్రిస్టియన్ పేదవాళ్ళని మోసం చేస్తారు. దశమ భాగం అని చెప్పి 10% అడుగుతున్నారు. ఇవ్వకపోతే మీకు బది జరుగుతుంది, ఇది జరుగుతుంది భయపెట్టించి వాళ్ళతోటి ఒక కూలి నాలుడికి ఆటోడు, మిడిల్ క్లాస్ వాడు, లోవర్ మిడిల్ క్లాస్ వాడు, బిలో పవర్టీ రాలేడు కూడా వాడు సెంటిమెంట్లకి లోన్ అయ్యి వాడు దశమ భాగం తెచ్చి పాస్టర్లకు ఇస్తున్నారు. మిమ్మల్ని మోసం చేస్తారు కదా. టచ్ చేస్తే ఏమన్నా గర్భం వస్తుందా అండి? ఏమన్నా చేతితోటి పాస్టర్ టచ్ చేస్తే గర్భం వస్తుందా? కిడ్నీలో స్టోన్ ఉన్నది అంటారు, ఇట్లా టచ్ చేయగానే కిడ్నీల స్టోన్లు మాయమైతే. మరి అంత పవర్ ఉన్న వాళ్ళు, అంత పవర్ ఉండి ఇప్పుడు పాస్టర్లు అంతా గొడవకు వచ్చిరు కదా హిందువులు చంపారు అని చెప్పి. మరి ఎవరు చంపారో చూపించచ్చు కదా. మరి టచ్ చేస్తేనే గర్భం వస్తుంటే మరి ఆ పాస్టర్ ప్రవీణ్ ఎవరు హత్య చేసారో చెప్పలేరు. అంత పవర్స్ ఉన్న చెప్పొచ్చు కదా. మరి ఇవన్నీ అడిగితే కోపం వస్తుంది, ఇలా నన్ను తిడతారు. అరే మీ మంచికే చెప్తున్నారా నాయన? ఒరిజినల్ క్రిస్టియన్స్ బాధపడుతున్నారు ఇలా. మీరు చేసేట్లా ఒరిజినల్ క్రిస్టియన్స్ డ్యామేజ్, ఒరిజినల్ క్రిస్టియానిటీ డ్యామేజ్ అవుతుంది. వీళ్ళని తిడితే వేరే వాళ్ళు హర్ట్ కావాల్సిన అవసరం లేదు కదా. నన్ను తిట్టిన వాళ్ళంతా దొంగ నా కొడుకులే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా రియాక్ట్ కావాలి. ఇప్పుడు నేను రియాక్ట్ అవుతా, దొంగ బాబు ఉండనుకో, నాకు మీరు అడ్రస్ చెప్పండి పోయి నాళ్ళంతా. ఈ బీయింగ్ ఏ హిందూ దొంగ బాబు నుండి ఇట్లాంటి పనులు చేస్తున్నట్టు చెప్పండి. మతం పేరుతో వసూలు చేస్తుర్రు, మతం పేరుతో బ్లాక్మెయిల్ చేస్తుర్రు అని చెప్పండి. మా దాంట్లో ఏమన్నా మత మార్పిడులు జరుగుతాయి? మా దాంట్లో వేరే మతంలోకి వెళ్ళి రారా అని అన్నాం కదా. మా దాంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళకి చెప్తాం గర్వాఫీసు చేయండి రా అయినా, హిందూయిజమే గొప్ప కల్చరు, దీనికంటే గొప్ప కల్చర్ లేదని మా గురించి చెప్పుకుంటాం. దొంగ బాబాలను కూడా తిడుతున్నా కదా. మరి దొంగ పాస్టర్లు తిడితే ఎందుకు నొప్పి అవుతుంది మీకు? ఆలోచన చెయ్యరు, అందుకే వాళ్ళని గొర్రెలు అంటారు. అండ్ మొన్న ఆన్లైన్ బెట్టింగ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ నేను ఒక హైకోర్టు అడ్వకేట్ తో మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే తెలంగాణలో అది నిషేధం యాక్చువల్ లేదు, బట్ స్టిల్ ఆ సర్వర్స్ తోని బీహార్ కానీ ఆ పంజాబ్ అబ్సల్యూట్లీ బీహార్ పంజాబ్ కాదు, యూకేలో ఉన్నట్టు చూపించచ్చు, యూఎస్ లో ఉన్నట్టు చూపించచ్చు, విపిఎన్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. దానికి సైట్స్ ఉన్నాయి, పేమెంట్ చేస్తే ఆ సైట్ డౌన్లోడ్ అవుతుంది. మనం ఏదంటే అక్కడ ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ మనం సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ సెలబ్రిటీస్ కూడా పబ్లిసిటీ చేస్తున్నారు కదా జనరల్లీ, సో వాళ్ళంతా చేసేది ఏంటి వేరే స్టేట్స్ వాళ్ళది చేస్తున్నారు లీగల్ అని అంటున్నారు. అమ్మ వేరే స్టేట్స్ వాళ్ళది అంత సీన్ లేదు. సరే వేరే అవసరమే ఉంది గ్యామ్లింగ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. నేను గ్యామ్లింగ్ ఇండస్ట్రీలో ఉండి ఆడకుండా రాకుండా అని చెప్తా. మీరు ఆ ఇండస్ట్రీయే కాదు, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు సార్. అది దానికి ఎక్స్ట్రీమ్లీ ఇర్రెస్పాన్సిబుల్. ఓకే, సో దాన్ని డెఫినెట్ గా నోటీసులు ఇస్తారు కదా. గ్యామ్లింగ్ అనేది ఎందుకు ఆడద్దు అసలు? ఎందుకు నిషేధం? అది మన పురాణాల్లో కూడా ఆడారు, అది ఎందుకు ఇప్పుడు? గ్యామ్లింగ్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అత్యాశ, గ్యామ్లింగ్ లా అత్యాశకు పోయి జీవితాలు నాశనం అవుతాయి. గ్యామ్లింగ్ లా హౌస్ విన్నింగ్ ఉంటుంది, ఆడాడు ఒకటి కూడా బాగుపడరు. గోవాలో మా కసినోస్ లో 15% విన్నింగ్ రేషియో ఉంటుంది, 15-18% విన్నింగ్ రేషియో ఉంటుంది. ఆన్లైన్ ల్యాబ్స్ లో 5% ఉంటుంది. ఆన్లైన్ యాప్ లో మీరు వాడు ఏం చేసినా మీకు కనిపించదు. సో అందులో కొంచెం చీటింగ్ ఉంటుంది కాబట్టి 5% మించి ఉండదు. మేమే లైవ్ గేమ్ లోనే మీకు 15% ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క పెట్టుకోవాలి, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క పెట్టుకోవాలి. మా మితిమీరితే ఏమవుతుంది, జీవితాలు పడతాయి. కానీ ఆ జోన్ లోకి పోయినాక తొందరగా 90% జనాలు మితిమీరేస్తారు, బయటికి రావడం కష్టం. సో వద్దు అని నేనే చెప్తున్నా. బీయింగ్ ఇన్ టు మై బిజినెస్ ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ డోంట్ కమ్, డోంట్ ప్లే, యూ జస్ట్ కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కానీ అట్లా చూడట్లేదు కదా సార్. జనరల్లీ యూ కెన్ టేక్ ఎ స్టాండ్ ఆన్ ఇట్. ఐ థింక్ యూనో పాపం పేదవాళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు. వద్దనే చెప్తారు కదా, కసినోస్ కి పేదవాళ్ళు వచ్చి ఆడడానికి అంత సీన్ లేదు. అంటే జనరల్లీ ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చూసారంటే ఫార్మర్స్ ఉంటారు. అయ్యా ఆన్లైన్ లో ఫార్మర్స్ కాదమ్మా, ఆటో నడిపెట్టాడు, రిక్షా నడిపెట్టాడు 100 రూపాయలు ఆడొచ్చు, 50 రూపాయలు ఆడొచ్చు. అదంతా ప్రోత్సహిస్తున్నట్టే కదా సార్. జనరల్లీ ఎవరు ప్రోత్సహిస్తారు? ఆన్లైన్ లో ఆడుతూ ఉంటారు. డెఫినెట్ గా తప్పనే చెప్తున్నా కదా. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ నెసెసరీ యాక్షన్. ఎంత యాక్షన్ తీసుకున్నా సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలంటున్నా నేను. అదే మీరు క్లబ్ కి వెళ్ళినారు, ఒక వోడ్కా ఒక 30 ml 60 ml దాగి మీ లిమిట్ లో దాగి వస్తే ఫుల్ బాటిల్ వస్తే ఏమైతుంది, పడిపోతారు.
సో గ్యాంబ్లింగ్ కూడా అంతే, ఏదైనా అతి అతి డేంజరే కదా. కరెక్ట్ సార్, బికాస్ యూ బీయింగ్ గ్యాంబ్లింగ్ కింగ్ అంటారు కదా. ఐఎమ్ నాట్ ఏ కింగ్, స్టిల్ ఐఎమ్ సేయింగ్ నేనే చెప్పాలి ఈ విషయము. పిచ్చి నా కొడుకులు నాన్న మీద కూడా నువ్వు నడుపుతలేవా అని అంటారు. అరే నేనే చెప్పాలి, నేను చెప్తే మీకు ఎక్కువ ఎక్కుతుంది. నేను చెప్పినాక కూడా మీరు వినలేదు అనుకో, మీ అంత మూర్ఖపు నా కొడుకులు లేరు. తెలివి లేని వాళ్ళు అంటే మీరే అనాలి. బిజినెస్ లో ఉండి నేనే వద్దురా నాయన అని చెప్తున్నా అంటే మీరు ఇంకా నా మీద కామెంట్లు చేసాడు కదా, అరే ఆయన చెప్తుండు కదా అప్రిషియేట్ చేయాలి. ఆయన్నే వద్దంటుండంటే అసలు ఒకటి గెలవలేడు అన్నట్టే. నేను ఆడిన నేను గెలవలేను. సింపుల్ లాజిక్. మీరు గ్యాంబ్లింగ్ లోకి ఎప్పుడు వచ్చారు సార్? అంటే ఎలా? వెరీ లాంగ్ టైం. ఓకే, వెరీ లాంగ్ టైం. వాట్ ఫ్యాసినేటెడ్ యూ టు కమ్ ఇంటు దిస్? సింపుల్లీ పక్కన ఒకడు ఉంటాడు కదా, ఎవడో ఒకటి చెడగొట్టేటోడు. ఒకసారి ఆడిపించినాడు, ఆడినాం, డబ్బులు పోయినాయి, రికవర్ చేయాలి, డబ్బులు పొడగొడుతూనే ఉన్నాం. ఓకే, ఎక్కడ పొడగొట్టా అట్లానే ఏం లేదు, ఆపర్చునిటీ వచ్చింది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ లీగల్. రైట్. అండ్ మళ్ళీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే మీకు లాస్ట్ ఎలక్షన్స్ లో మీకు టికెట్ కూడా ఇవ్వలేదు. తో యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్రేజ్ ఇన్ ది సొసైటీ, యూ బికేమ్ స్టార్ ఓవర్ నైట్ ఇన్ ది సోషల్ మీడియా. మీకు టికెట్ ఇవ్వకపోవడానికి మీరు రీజన్స్ ఏమంటారు? అంత కష్టపడ్డారు. ఏమంటే కష్టపడ్డాము, ఆపర్చునిటీ రాలేదు. యాక్చువల్లీ ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్. ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ అసెంబ్లీ. I asked for parliament elections. Unfortunately, some other guy came from other party into BJP. So party has to give priority to him because he was already 2 times MP. Okay. So I have to sacrifice my place. Still then I worked a lot. దానివల్ల we could అందరం వర్క్ చేసినందుకు పార్టీలో ఒక మంచి పొజిషన్. ఇప్పుడు బీజేపీకి ఒక క్రేజ్ ఉంది తెలంగాణలో. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే ఉంటుంది. ఎందుకంటే జనాలకు ఆప్షన్ లేదు. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ హౌ మోదీజీ ఈజ్ వర్కింగ్ హార్డ్లీ మన కంట్రీ గురించి సెంట్రల్లో. సో సరే అవకాశం తెలంగాణలో కూడా ఇవ్వాలని ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది. బికాస్ ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ హౌ దే ఆర్ డూయింగ్, ఎట్లా పాలిస్తున్నారో మీరు తెలుసు. ఎవరికి కూడా స్కీమ్స్ అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఎవరిని పట్టించుకునే పాపాలు. అపార్ట్ ఫ్రమ్ కాంట్రాక్టర్స్ ఎక్కడ చూసినా స్కామ్లు జరుగుతున్నాయి, కమిషన్ రాజకీయాలు జరుగుతున్నాయి. దే డోంట్ హ్యావ్ ఈవెన్ బడ్జెట్. సో బడ్జెట్ లకి ఇట్లా హెచ్సివి ల్యాండ్స్ మీద పడుతున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. యు ఆర్ నాట్ సపోజ్ టు సెల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో దీన్ని ఒకటి అమ్ముకుంటూ పోతారు వీళ్ళు. ఇప్పుడు 1.5 year ఇక అమ్ముడు దుకాణం పెట్టారు. 10 ఏళ్ళు వాళ్ళు నాశనం పట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు. 1.5 year వీళ్ళు సర్వనాశనం పట్టిరు. ఇంకా 3.5 ఏళ్ళు వీళ్ళ జనాలు భరించాలి. సో పబ్లిక్ కూడా జమిలీ ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముందు ఎలక్షన్స్ రావచ్చు. సో హ్యాపీగా పబ్లిక్ ఒకసారి బీజేపీ కొట్టేస్తే డబుల్ ఇంజన్ సర్కారు, మరి సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్, ఫుల్ అవుట్లెట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలే కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి. సో ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీరు ఎంపీకి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ సీట్స్ ఆల్రెడీ వచ్చినా కూడా మనకి ఏమి పెద్ద అభివృద్ధి జరగలేదు సార్. అంటే వీ డి నాట్ గెట్ ఎనీ ఫండ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. లాట్స్ ఆఫ్ ఫండ్ వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ఫండ్. చాలా రకాల ఫండ్స్ తెలంగాణకు వస్తున్నాయి. మా ఫండ్స్ వచ్చేది మేము ఈ గవర్నమెంట్ ఇప్పుడు బియ్యం అని అవన్నీ కానీ మా నుంచే వచ్చేటి స్కీమ్స్. సో ఈ గవర్నమెంట్ కూడా ఎట్లుందంటే మా నుంచి వచ్చేది ఏం చెప్పారు, మేమే చేసినట్టు బిల్డప్ ఇస్తారు. సో లాట్ ఆఫ్ ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ డేటా ఆల్సో. సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, ఇంకా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. యూటిలైజేషన్ లో నార్త్ ఇండియా చాలా ఫాస్ట్ స్కీమ్స్ ని యూటిలైజ్ చేసుకోవడం. మన సౌత్ చాలా తక్కువ యూటిలైజ్ చేసుకుంటారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కూడా యూజ్ చేసుకోరు. సో దీనిపై మేము రెగ్యులర్ గా ప్రచారం చేస్తున్నాం. వాడుకోండి, స్కీమ్స్ చాలా ఉన్నాయి. పేదవాళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మీరు వాడుకోవాలి. సో వాడుకోవడం నార్త్ ఇండియా బాగుంది. తెలంగాణకు వచ్చిన ఫండ్ అంతా ఎక్కడ వెళ్తుందంట సార్ మీరు? రోడ్స్ డెవలప్మెంట్స్. ఇప్పుడు గుడ్ న్యూస్, మీకు ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ ఓకే అయిపోయింది. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ మారుమూల ప్రాంతం అది చాలా అవసరం. ఇక్కడ నుంచి బై రోడ్ పోవాలంటే చాలా కష్టం. ఆదిలాబాద్కి మంచి కనెక్టివిటీ. డిఫెన్స్ ఎయిర్పోర్ట్నే ప్యాసింజర్స్ కూడా చేస్తారు. సో రోడ్స్ ఇవాళ ఎక్కడ రోడ్స్ బాగాలేవు చెప్పండి. టోటల్ సెంట్రల్ ఫండే కదా. బ్యూటిఫుల్ రోడ్స్ కదా, హైవేస్ అన్ని కూడా బ్యూటిఫుల్. టోటల్ ఎవ్రీవేర్ ఇండియా, త్రూ అవుట్ ఇండియా హైవేస్, ఎక్స్ట్రాడినరీ హైవేస్. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎంపీకి పోటీ చేస్తారా, ఎమ్మెల్యేకి పోటీ చేస్తారా? మా పార్టీ ఎలా నిర్ణయిస్తే ఐఎమ్ రెడీ టు డూ. బట్ ఐ హావ్ కమ్ టు సర్వ్
My party have come to serve, my people have come to serve Hinduism cow. అంటే మీరు ఇక్కడ పొలిటికల్ గేమ్ చూడట్లే, యూ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ హోల్ హార్టెడ్లీ అనుకుంటా. అబ్సల్యూట్లీ హోల్ హార్టెడ్. నాకు హ్యాపీగా 7-star లైఫ్, నేను అన్ని వదులుకొని ఐఎమ్ ఆన్ రోడ్స్. తిట్లు తినిపించుకుంటా, థ్రెటనింగ్ కాల్స్, థ్రెటనింగ్ అనుకుంటా. ఎందుకున్నా I just want to do some mark on society. I want to mark something on society. సో పాలిటిక్స్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అయితే? Absolutely not. ఓకే. పాలిటిక్స్ ఉంటా, పవర్ ఉండాలి. పవర్ ఉంటే వీ కెన్ డూ గుడ్, మోర్ గుడ్. ఓకే. పవర్ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్. సో డెఫినెట్లీ అడుగుతాను, అడగకుండా ఉండను. బట్ ఎండ్ ఆఫ్ ది డే డిసిషన్ ఇస్ దర్స్. బట్ అట్లా చూసినప్పుడు మరి మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ హిందూయిజం అయినప్పుడు కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఓట్స్ ఆకట్టుకోవడానికి మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు సార్ మరి? మేము మోదీ గారు చేసిన స్కీమ్స్ అబ్సల్యూట్లీ వాళ్ళకి చెప్తాం. ఓకే. వాళ్ళని టర్న్ చేసుకోవాలంటే చాలా టఫ్. ఎందుకంటే వాళ్ళంతా ఒక జోన్ లో ఉంటారు, హిప్నోక్రసీ లెక్క ఆ ఓవైసీ జోన్ లో ఉంటారు. ముస్లిం అంటే ఓవైసీ ఒక్కడే కాదు, చాలా ఉంది. ముస్లిమ్స్ అంటే చాలా ఉంది. ఓవైసీ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ అంతే. ఇవాళ ఓవైసీని నమ్ముకుంటున్నారు మీరు. ఇవాళ ఓల్డ్ సిటీకి వెళ్తే 30 years బ్యాక్ 40 years బ్యాక్ ఎట్లుందో ఓల్డ్ సిటీ సేమ్ ఇవాళ అట్లనే ఉంది. ఇలా న్యూ సిటీ చూడండి, గచ్చిబౌలి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి ఎంత డెవలప్ అయిందో. మరి మీరు ఆలోచించాలి, మీ మీద ఒరిజినల్ గా ఓవైసీకి మీ మీద ప్రేమ ఉందనుకో, మీ ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు చెప్పండి? అవే నాలాలు ఉన్నాయి, అవే గల్లీలు ఉన్నాయి, అవే పాతిళ్ళు ఉన్నాయి, డబ్బా రూమ్లు ఉన్నాయి, మినిమం వసతులు కూడా లేవు. మరి మీరు వాళ్ళనే గెలిపిస్తారు కదా. మీరు ఆలోచించాలి, ముస్లిం సోదరులు ఆలోచించాలి అక్కడ పరిస్థితి ఏందనేది. మీరు ఓల్డ్ సిటీ పోతే సేమ్, నేను 40 years కింద చూసిన ఓల్డ్ సిటీ ఇప్పుడు కూడా సేమ్, నో చేంజ్. కనీసం రోడ్ వైడనింగ్ కూడా కాదు అక్కడ. సో ఇప్పుడు మీరు ఇలా ఆ లైఫ్కి అలవాటు పడ్డారు. రేపు మీ ఫ్యూచర్ జనరేషన్, ముస్లిం సోదరులు ఫ్యూచర్ జనరేషన్ ముందు బాగుపడాలంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. సో మీ ఎమ్మెల్యేలు ఎంత పని చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఎంతసేపు మా మతం మీద తోటి ఒక హేట్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం కానీ, వాళ్ళ బతుకులు బాగుపరుస్తాము, ఆ ఏరియా డెవలప్ చేద్దాము, సిటీ ఎంత అద్భుతంగా అవుతుంది, మరి ఓల్డ్ సిటీ ఎందుకు అవుతలేదు అని ఒక ఆలోచన వాళ్ళకు ఉండదు. సో ఆడ పబ్లిక్ వాళ్ళు రియలైజ్ కావాలి, అక్కడున్న ఓటర్ రియలైజ్ కావాలి. అదే చెప్తారు. వాళ్ళంతా యునైటెడ్ ఉంటారు. యునైటెడ్ ఉండండి, ఇబ్బంది లేదు. మీ రైట్స్ మీరు పోరాటం చేయండి, ఇబ్బంది లేదు. కానీ మినిమం మీకు ఫెసిలిటీస్ అయితే ఉండాలి కదా. అంటే ఒకరు మారితే అందరు మారుతారు అక్కడ. నేనేమంటా అంటే అంత ప్రేమ ఓవైసీకి ఉంటే బట్ డెవలప్ చేయాలి కదా, వాళ్ళే కదా కొట్లాడాలి కదా ఫండ్స్ కి. అది పబ్లిక్ రియలైజ్ కావాలి, ముస్లిం సోదరులు రియలైజ్ కావాలి. ఓకే. అండ్ మీరు ఓవైసీని తిడితే ముస్లిమ్స్ తిట్టినట్టు కాదు. ఫస్ట్ థింగ్ రియలైజ్ కావాల్సింది ఏంటంటే ఓవైసీని తిడితే ముస్లిమ్స్ తిట్టినట్టు కాదు, మనిషిని తిడుతున్నట్టు అంతే. సో మీరు ఇంకో విషయం మాట్లాడండి, ఆన్లైన్ బెట్టింగ్ టెర్రరిస్ట్ కి దారితీస్తుందని చెప్పారు. రూటింగ్ ఉంటుంది. ఓకే. A1 అంటే నంబర్ 1 వచ్చేసి మీద ఐదర్ దుబాయ్, చైనా ఆర్ ఆఫ్రికా లాంటి దేశాలలో ఉంటారు. సో ఈ డబ్బంతా లేయర్స్ నుంచి ఒక్కొక్క లేయర్ నుంచి కట్ అయి వెళ్తూ ఈడొక 100 రూపాయలు ఎవడన్నా ఓడిపోయినాడు అనుకో, ఇక్కడ 100 రూపాయలు ఓడిపోతే వాడికి అట్లీస్ట్ 10 రూపీస్ to 15 రూపీస్ వాడికి మార్జిన్ వస్తుంది. ఎవరికి? నంబర్ 1కి. సో ఈ గ్యాప్లు అందరూ పంచుకుంటారు వీళ్ళు 100 రూపాయలు. ఒక లేయర్ ఏపీలో ఒక లేయర్ ఉంటుంది, తెలంగాణలో లేయర్ ఉంటుంది, ఢిల్లీలో ఒక లేయర్ ఉంటుంది. సో ఒక్కొక్క లేయర్లో అమౌంట్ కట్ అవుతా పోతాయి. మీరు 100 రూపీస్ ఓడిపోతే అన్ని లేయర్స్ కట్ అయ్యి లాస్ట్కి వానికి 10 or 15 రూపీస్ పోతాయి. కానీ ఆ 10-15 రూపీస్ అనేది వెరీ బిగ్ అమౌంట్ ఉంటుంది. 100 కోట్లలో ఉండదు, 1000 కోట్లలో ఉంటుంది. సో ఆ డబ్బు ఎక్కడ పోతుంది? అదర్ కంట్రీకి హవాలా ద్వారా పోతుంది, ముఖ్యంగా హవాలా ద్వారా పోతుంది. సో డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ డబ్బు దుబాయ్ పోయి దావుద్ లాంటి వాళ్ళ చేతికి పోతే, లేదో ఏదైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి పోతుంది. ఆ లింక్స్ అన్ని అక్కడ నుంచే ఉంటాయి. సో వాళ్ళు వెపన్స్ కొంటారు ఆ డబ్బులతో, దొంగ నోట్లు వస్తాయి, డ్రగ్స్ సప్లై చేస్తారు ఇండియాకి బ్యాక్ డోర్లో. సో ఇవే డబ్బు మళ్ళీ బాంబు రూపాయనో ఒక AK-47 రూపాయనో మన ఇండియాకి వస్తుంది. ముంబై తాజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్స్కి ఇవి ఫండింగ్ కూడా కావచ్చు. సో ఇట్ ఆల్ గోస్ టు లేయర్ బై లేయర్, ఇట్ గోస్ టు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ఇది పోలీసులో సెంట్రల్ గవర్నమెంట్ ఆపే అంత వ్యవస్థ ఎన్ని చేసినా దీనికి బ్యాక్ ఎండ్, ఎందుకంటే నెట్ కదా.
సో డార్క్ నెట్స్ ఉంటాయి. సో అంత ఈజీ కాదు, మనమే ఆలోచించుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్. సో వాట్ యు ఆర్ పేయింగ్ ఈజ్ అగేన్స్ట్ యువర్ కంట్రీ. సో యూ హ్యావ్ టు లెర్న్ దట్, యూ హ్యావ్ టు రియలైజ్ దట్. అంటే So to be end of the day, you are financially damaged, and you are the reason for so many killings or bombings or anything else. Yeah, drugs. రకరకాలుగా రావచ్చు డబ్బు. అండ్ మీరు 7-star లైఫ్ లీడ్ చేస్తున్నారు యాజ్ ఇఫ్ నౌ వీఆర్ సీయింగ్ లాట్ మెనీ ఆఫ్ లగ్జరీస్ అరౌండ్ యూ. కానీ మీరు ఎప్పుడన్నా బాధపడ్డ విషయం ఉందా సార్ మీ లైఫ్లో? చాలా. ఇప్పుడు నేను చాలా కష్టపడి వచ్చా. సో మెనీ అప్ అండ్ డౌన్స్ హ్యావ్ సీన్, సో మెనీ. డెఫినెట్గా చాలా పాయింట్స్ ఉంటాయి కదా. ఓకే, మేజర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అని చెప్పచ్చు సార్? ఈడీ రేట్స్. సో ఈడీ రేట్స్ తర్వాత బ్యాడ్ కావాలని రకరకాల చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అది నాకు మంచి జరిగింది. ఎవరికైనా డ్యామేజ్ చేయాలంటే భగవంతుడు చేయాలి, ఎవరో నువ్వు నేను అనుకుంటే కుదరదు. ఇవాళ ఇలా మేఘన నేను ఏదో చేసేయాలి అంటే కుదరదు అది. సో మనకు బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరు ఏం చేయలేరు. నాకు ఆ బ్లెస్సింగ్స్ పంచభూతాలు ఉన్నాయి. మీన్స్ ఐఎమ్ నేచర్ లవర్. 100 ఆవులు నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కుక్కల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పాముల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, జంతువుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నోరు లేని జీవాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హ్యాపీ నాకు అది. సో అంత ఈజీ కాదు, వాళ్ళకే రివర్స్ అవుతుంది. నా మీద చెడు ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళకే రివర్స్ వస్తుంది. సో మీరు దగ్గర చాలా ఎనిమల్స్ ఉన్నాయి కదా, వాటికి కొన్నిటికి లైసెన్స్ కూడా రద్దు చేశారనుకుంటా కదా? ఎవడు ఒక లైసెన్స్ రద్దు చేయాలి. నా ఫామ్ హౌస్లకి వెళ్ళి ఒక చిన్న స్పైడర్ కానీ ఒక చిన్న ఇది కూడా వర్క్. అంటే గవర్నమెంట్ ఉన్న డేంజరస్ డాగ్స్ లైక్ పిట్ బుల్స్ అవన్నీ కూడా ఇంట్లో పెంచుకోవద్దు. పిట్ బుల్స్ లేవు. ఓకే, డేంజరస్ స్పీషీస్ లేవంటారు. డాగ్స్ లో బ్యాన్ చేసి మళ్ళీ దాని మీద స్టే కూడా వచ్చింది. అండ్ మేజర్ గా చాలా స్కామ్స్ ఉన్నాయి సార్. మీరు ఆర్పీకి రియాక్ట్ అయ్యారు. ఇది నాకు చాలా మంది వస్తారు సార్, మేడం ఇది చేయండి, బ్లాక్ కరెన్సీ అని చాలా వస్తారు. నాకు కూడా బ్లాక్ వైట్ అని అడుగుతాడు. ఆర్పీలు ఇన్వెస్ట్ చేయమంటారు, ఆఫ్లైన్ కార్డ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ కార్డ్స్ చేయమంటారు. అసలు అవగాహన లోపం అన్నమాట. ఇవాళ ఆర్పీఓడు నిన్న వచ్చిండు, నేనంటే అది కావాలని స్కిట్ చేసినట్టు పోలీసు వాళ్ళకి అప్ప చెప్పినా కదా, అడ్వర్టైజ్మెంట్కి చేసిన అంట. ఆల్రెడీ చికోటి ప్రవీణ్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్, అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాడిని ఎందుకు కూర్చోబెట్టా అంటే ఈ వాజ్ పారలైజ్డ్, పారలైసిస్ ఉంది వాడికి. వాడు వచ్చింది కూడా అదే రీజన్గా వచ్చిండు కలుస్తా. ఐ వాస్ థింకింగ్ దట్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, మేబీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మనీ ఆర్ ఎవరన్నా రిఫర్ చేయండి డాక్టర్ కానీ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని నాకు వేరే మీడియా ఛానల్ ఈ ఎస్సీయూ ఇష్యూ దీని మీద నా దగ్గర కాదు, దే వర్ వెయిటింగ్. వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో వీడు వచ్చినాడు ఇద్దామనే టైం. ఆ మైక్ కూడా నాకు అట్లనే ఉండే, ఆ మైక్ కూడా ఉండే. ఆ రోజు నాకు ఐ ఫెల్ట్ నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, ఈ నా దగ్గరికి వచ్చిండేదిరా అని చెప్పి. వీళ్ళ చాలా మంది బలయ్యారు ఆర్పీలల్లా, బయటికి రారు. నా సర్కిల్లో ఒక 20 మంది డ్యామేజ్ అయ్యారు. ₹1,00,000 నుంచి చూస్తే 20-30 కోట్లు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉంటారు. నేను చూసిన 10 కోట్లనైతే ఒక 2-3 చూసిన, 2 కోట్లు అయితే ఒక మేధావి కూడా కొట్టుకున్నాడు. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఎంత దొరుకుతారు అంత లాగుతారు. ఇది పబ్లిక్ కి తెలవాలి, ఇది ఆర్పీ అనేది ఎంత చీటింగ్ అనేది చెప్పి నేను ఇంకా లైవ్ గా స్టార్ట్ చేసిన. వాళ్ళు ఉన్నారు చేద్దాం సార్ అంటే చేసేయమని చెప్పి. సో ఒక్కసారి మంచి అది వైరల్, చాలా వైరల్ అయింది ఆ వీడియో. సో గుడ్ కదా, అది చూసి ఒక్కడన్నా అరే ఇది చీటింగ్ అని చెప్పి ఒక్కడు చూసి అరే ఇది చీట్ అవుతున్నా మంచి జాగ్రత్తగా ఉండాలని ఒక్కడు రియలైజ్ అయినా ఎంతకంటే హ్యాపీ ఏమో. మోసపోకుంటే హ్యాపీ కదా, జీవితాలు నాశనం అవుతాయి కదా. అంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా మందికి తెలిసింది సార్. ఇది ఆర్పీ, రైస్ పుల్లింగ్ ఇలాంటివి అవి మాట్లాడేది కూడా 1000 కోట్లు 1,00,000 కోట్లు. అయ్యో 1000 కోట్లు, 1,00,000, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఎలాన్ మస్క్ కావాలి. వాని పేరు తెచ్చిరా, ఎలాన్ మస్క్ పేరు, ఆయన పేరు తీసుకొని వచ్చారు. ఏమనాలే అంటే నాకు ఐ వాంట్ యూ టు ఎడ్యుకేట్ పీపుల్. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా ఒకవేళ మీరు డిస్క్రైబ్ చేస్తే దే కెన్ రిలేట్, యూఎస్ కెన్ రిలేట్ టు యూనో ఆ ప్రాసెస్ ఎలా వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ది డే స్కామ్ ఎలా అవుతుంది అని. ఇట్లనే ఆర్పీ ఉంది అని చెప్తారు వాళ్ళు. ఏమో మెటీరియల్ తోటి అది ఏదో కాపర్ దాంతో ఏమో తయారు చేస్తారు వీళ్ళు, నాకు తెలిసి. చాలా ఉన్నాయి సార్ రైస్ పుల్లింగ్ లో, బ్లాక్ కరెన్సీ, ఈజీ మనీ. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1,00,000 కోట్లు మాట్లాడితే అవి ఏ పనులు కావు. మీ పని మీరు చేసుకోండి. ఎందుకు వీటిలలో స్కామ్లలో పోయి చీట్ అవ్వడు తప్పితే చీట్ అయ్యి వీడు ఏం చేస్తాడంటే లాస్ట్కి వీడు ఉన్న డబ్బులని పెడతాడు,
సర్కిల్ అప్పులు చేసి తీసుకొస్తాడు, ఉన్న జాగాలు అమ్ముతాడు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు రేపే 20,000 కోట్లు వస్తున్నాయి, రేపే 50,000 కోట్లు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇస్తుండు, సైంటిస్ట్ వస్తుండు, టెస్ట్ చేస్తుండు, వానికి డ్రెస్ ఉంది అండ్ ఫారినర్ని తీసుకొస్తారు, వానికి 20,000 తెచ్చి కిరాయికి తెచ్చుకుంటారు. ఓ BMW కారు, పెద్ద కారు, ప్రీమియం కార్ తీసుకొచ్చి వాడిని పెద్ద సైంటిస్ట్ లెక్క చేస్తారు, చేసి చూపిస్తారు, వీడు బూటలో పడతాడు. ఇక వీడి దగ్గర 2,000 లెక్క డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ఇక వీడంతా అప్పులు చేసినాక వీడు మొత్తం కొలాప్స్ అయిపోయినాక వీనికి చెప్తారు ఇంక కాదు ఇది అవ్వట్లేదు, ఏదో ఫినిషింగ్ అంటారు దాన్ని, ఏదో రకంగా వీళ్ళు చెప్తారు. అలా కొందరిని ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ ట్రాప్ వేస్తారు, నువ్వు కూడా ఇట్లనే చేసి మీ సర్కిల్లో చెప్పు అని చెప్పి. రకరకాల మోసం ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఎంత ఇంటెలిజెంట్ ఉంటారంటే వీళ్ళు. వీడు ఒక్కడే మొద్దు ఉన్నట్టుండే నా దగ్గరికి వచ్చినాడు, తెలుగులో నా దగ్గరికి వస్తాడా? రైట్. అండ్ దీంట్లో ఈ డీల్స్ ఎలా ఉంటాయి, ఒక్కటి సెట్ అయితే చాలు, గేమ్ అక్కడ లైఫ్ సెటిల్. ఏ కాదు, ఉల్టా లైఫ్ బర్బాదు. ఎట్లా అవుతుంది? ఏం 1,00,000 కోట్లు అంటే ఏంది? కరెక్ట్. మజాక. మేధావులు ఇరికినారంటుంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు అందరూ మనసులో అనుకుంటారు, అవునన్న చెప్తే ఏం లేదు. నాకు చెప్పినప్పుడు ఒకరిద్దరికి ఉత్తరా ఏం చేస్తారు అని వాళ్ళంతా కోట్లలో మాట్లాడుతుంటే నాకు తెలిసి సబ్జెక్ట్. ఎందుకంటే నన్ను ఒక 7-8 years బ్యాక్ కూడా నా దగ్గరికి వచ్చినారు ఈ టీంలన్నీ వచ్చి, నువ్వు ఇన్వెస్ట్ చేయ అని నన్ను ట్రై చేసినారు. మనము ఇట్లా తెలిసిపోతుంది కదా, అన్ని ప్రాక్టికల్గా ఉంటాం. 1,00,000 కోట్లు మాట్లాడడం మజాక. మీరు ఎనిమల్ లవర్ కదా, ఎనిమల్స్ లో కూడా, ఎనిమల్స్ మీద కూడా స్కామ్స్ జరుగుతున్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎట్లాంటి అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు స్నేక్స్ మీద దాంట్లో స్టోన్ ఉంటుందని కొన్ని జరుగుతున్నాయి. నాగమణి అని అంటారు, అవి జరుగుతాయి. అవి దొరికే ఒరిజినల్ నాగమణి అంటే అందరు నెత్తి మీద పెట్టుకునేది అనుకుంటారు. స్నేక్ నాగంపాము మీద ఉండే యాక్చువల్ అది దాని నోట్లో ఉంటుంది, విషంతో తయారైంది. అది ముసలి పాము అయినాక, ఏజ్డ్ అయినాక అది స్పిట్ అవుట్ చేస్తే అది కొంచెంసేపు తర్వాత లైట్ వస్తుంది. న్యాచురల్ గా అట్లా అది అవుతుంది. అది ఏజ్డ్ నాగంపాములు దే కెనాట్ గో అండ్ హంట్ కదా, పురుగులు అవి ఆ లైట్కి వస్తాయి కదా అడవులలో, దెన్ అది తింటది, తినేసి మళ్ళీ మింగేస్తుంది. అది ఇంతనే ఉంటుంది అది టెక్నికల్ అది. ఓకే. సో మాకు వి వాంట్ టు నో అబౌట్ యువర్ డైలీ రొటీన్. మీరు డైలీ ఏం చేస్తారు? డైలీ మార్నింగ్ నుంచి ఇంకా నాకు జనాలు ఉంటారు రోజు 2 states నుంచి బాగా వస్తారు, ఫుల్ క్రౌడ్ ఉంటారు. హైదరాబాద్ లో ఉంటే మాత్రం ఫుల్ డే ఆక్యుపైడ్ ఉంటుంది. ఇన్విటేషన్స్ కల్వనీకో హిందూ సంఘాలు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. కానీ హిందూ సంఘాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు RSS లాంటివి అన్ని ఉంటేనే ఇవాళ మెజారిటీ ఉండి అన్ని ఉంటేనే ఇవాళ మా మీదకి వస్తున్నారు వీళ్ళు. ఏం లేకపోతే ఏం చేస్తారు? అన్ని ఉంటేనే మా గుళ్ళపై దాడులు జరుగుతుంది, అన్ని ఉంటేనే మా శోభాయాత్రలపై చెప్పులు వేస్తారు, అన్ని సంఘాలు ఉంటేనే మా శోభాయాత్రలపై రాళ్ళు కొడుతున్నారు, అన్ని సంఘాలు ఉంటేనే మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అన్ని సంఘాలు ఉంటేనే మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తారు. మరి ఏది లేకపోతే ఇలా హిందూ అనేటోడే ఉన్నాడు భారతదేశంలో. అది పబ్లిక్ రియలైజ్ కావాలి. అందరు కూడా హిందూయిజం గురించి ఏదన్నా మనపై ఎట్లాంటి ఎవడు మాట్లాడినా స్పందించాలి, మన యూనిటీ చూపించుకోవాల్సిన అవసరం. ఓకే. సో మీరు ఇవన్నీ కాకుండా మీరు రియల్ ఎస్టేట్ కూడా ఉన్నారు కదా జనరల్లీ. ఇక్కడ అంతా డౌన్ ఉంది కదా రియల్ ఎస్టేట్. రైట్. అదే రియల్ ఎస్టేట్ గురించి మీరు ఏం మాట్లాడతారు? హైడ్రా పుణ్యాన రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉంది. రియల్ ఎస్టేట్ వల్ల ఇండైరెక్ట్ గా ఎన్నో ఇండస్ట్రీస్ డ్యామేజ్ అయ్యాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్ ఉండడం వల్ల ఈవెన్ గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయలు వచ్చే రెవెన్యూ మొత్తం డౌన్ అయిపోయింది. వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్స్. ఫ్లో లేదు చాలా, 20%, 10%, 20%. ఇంతకుముందు 100 రిజిస్ట్రేషన్లు అయితే అది 20 రిజిస్ట్రేషన్లు అయితే. సో దాని ఇంపాక్ట్, రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అన్ని ఫీల్డ్స్ మీద ఉంటుంది. టోటల్ మనీ రొటేషన్ కానీ, మనీ ఫ్లో కానీ, టాక్సేషన్ అన్నిట్లో ఉంటుంది. సో నో వన్ ఈజ్ హ్యాపీ విత్ ది గవర్నమెంట్ యాక్చువల్లీ. సో యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏముంటుంది సార్? అంటే జనరల్లీ కొత్తగా వస్తున్న ఆంటర్‌ప్రెన్యూర్స్ బీ ప్రాక్టికల్. సో హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ బిజినెస్. సో ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. సంథింగ్ న్యూ ఆలోచనతో ఉంటే ఎనీ బిజినెస్ యూ కెన్ క్లిక్. సో ముఖ్యంగా జస్ట్ చూస్ ట్రస్ట్ వర్తీ పీపుల్. సో నౌడేస్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ ట్రస్ట్ వర్తీ పీపుల్. True. So marketing, digital marketing is very fast. So you can go with all digital marketing.
డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది ఇక్కడ. ప్లస్ అవుతుంది. టెక్నాలజీ ఏదైనా సరే ప్లస్ మైనస్ అవుతుంది. ఇవాళ ఏఐ వచ్చి దానికి సంతోషపడద్దు, దాని వల్ల ఎన్ని కొంపలు అయితే చూసుకోవాలి. ఇంకా అడ్వాంటేజ్ మిస్యూజ్ అవుతుంది. సో మిస్యూజ్ చేసేట్లో మన వాళ్ళు నెంబర్ 1. సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దాట్స్ రైట్. మీరు ఇప్పుడు ముందు ఇన్నోవేటివ్ అన్నారు కదా, మీకు ఇన్నోవేటివ్ థాట్స్ ఎలా వస్తాయి సార్? అంటే జనరల్లీ హావ్ టు గెట్ ది ఇన్నోవేటివ్ థాట్స్. డిపెండ్స్. అదే అంటే ఫిలాసఫీ ఏంటి, బిజినెస్ ఫిలాసఫీ వర్క్ హార్డ్ అంతే. వర్క్ హార్డ్. నేను వర్కాలిక్. ఓకే. సో వర్క్ హార్డ్, మెయిన్ మార్కెటింగ్ టాక్టిక్స్, డిఫరెంట్ స్కీమ్స్, పుల్ యువర్ కస్టమర్ అంతే. ఓకే. సో మీకు చాలా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పరిచయాలు ఉన్నాయి కదా, సో హౌ యూ బిల్డ్ అప్ దోస్ కాంటాక్ట్స్? త్రూ సర్కిల్. How we behave is important, and if we behave well, అందరు కనెక్ట్ అవుతారు. రైట్. అంటే కెన్ వి నో వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? సో ఐఎమ్ డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే. దెన్ డిప్లొమా చేసినాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, నీలంలో చేస్తున్నాను. ఓకే. సో ఎడ్యుకేషన్ కి ఇంకా బిజినెస్ కి రిలేషన్ ఏంటి? నథింగ్ రిలేషన్. ఎడ్యుకేషన్ కి మినిమం మాట్లాడడం రావాలి. ఎడ్యుకేషన్ ఒక సపోర్ట్ లెక్క ఉండాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా టాప్ పొజిషన్ లో లేరు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా గ్రౌండ్ టు అర్త్ లేరు. అదే మంచి పొజిషన్ లో ఉన్నారు. సో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, నేనైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో వాట్స్ గోయింగ్ ఇన్ సొసైటీ అండ్ ఆల్. సో ఇవాళ పిల్లలు కూడా బాగా సెన్సిటివ్ ఉన్నారు, యంగ్ జనరేషన్ ఉన్నారు. సెన్సిటివ్ ఉంటే కాదు, ఎనీథింగ్ ఎనీ హర్డిల్ వస్తే యూ హ్యావ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్, యూ కెన్ ఫేస్ ఇట్. యూ కెన్ ఫేస్ సూసైడ్స్ కూడా. మేము మా జనరేషన్ యంగ్ డేస్ లో వి నెవర్ హర్డ్ సూసైడ్ అంటే ఒక భూత పదం లెక్క కనబడుతుంటాయి. బట్ నవ్ డే సూసైడ్స్ ఆర్ వెరీ మచ్ కామన్. సో ఎందుకు సూసైడ్స్ అవుతున్నాయి అంటే మనం డెలికేట్గా ఉన్నాం. ఇలా నా లైఫ్ లో నేను సూసైడ్ చేసుకోవాలంటే 100 సార్లు చేసుకోవాలి. అన్ని హర్డిల్స్ వచ్చినాయి. One day, total society was one side, and I was alone. My family was with me. I faced it. You have to face it. Challenges వస్తాయి. ఫేస్ చేసేటోళ్ళకే ఛాలెంజెస్ వస్తాయి. నాకెందుకు అనేటోడు ఇప్పుడు కొందరు ఉంటారు, ఇల్లు పోయినామా ఆఫీస్ పోయినామా, ఇల్లు ఆఫీస్ నాకేం సంబంధం లేదు, సొసైటీతో మంచి లేదు చెడు లేదు. ఆడికేం రావు, ఎందుకంటే ఈజ్ నాట్ కేపబుల్ ఉన్న వాళ్ళకే ఛాలెంజెస్ వస్తాయి కదా. ఇప్పుడు నా లైఫ్ నాకు చాలు బాబు, హ్యాపీగా నేను నా కసిన్లో నేను 7 స్టార్ లైఫ్ నాకు ఎందుకు అనుకుంటే నన్ను కూడా విమర్శించటం లేడు. ఐఎమ్ రొటీన్ నార్మల్ మ్యాన్. ఇవాళ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ సమ్ కాజ్. దేవుడు నన్నే ఎంచుకున్నాడు. ఆ కాజ్ లో 100 అబ్స్ట్రాక్షన్స్ వస్తాయి, 100 కేసులు పెట్టినారు నా మీద. ఎన్ని కేసులు పెట్టినారు నన్ను దొక్కాలని. ఇంకా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇట్స్ ఆల్ ద హౌ మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా. సో నా ఫార్ములా ఏంటంటే, ఒక దావత్ చేస్తే 10,000 మంది వస్తారు, తినడానికి తాగడానికి వస్తారు. మనం చచ్చిపోయినప్పుడు ఎంతమంది వస్తారు అనేది లెక్క. మీరు మీ చిన్నప్పటి గురించి మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు ఎలా ఉండేది సార్ లైఫ్? వెరీ అగ్రెసివ్. అంటే అగ్రెసివ్ అనేది బాగా అల్లరి ఎక్కువ ఉండే. అన్నిట్లో పోయి పనిలేని దాంట్లో పోయి తొంగి చూడడం అలవాటు ఉంది. అనదర్ క్వశ్చన్ సార్, సో మీరు ఇప్పుడు జరుగుతున్న పాలన ఎలా ఉందనుకుంటున్నారు? డూ యూ థింక్ ఎందుకు అడుగుతారు? ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినానుకో, బీజేపీ నాయకుడు మాట్లాడి పబ్లిక్ ని పోయి అడగండి, చెప్తారు ఎట్లుంటే. 1.5 years ఫెడప్ అయిపోయినామని చెప్తారు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్, ఫెయిల్యూర్. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి, ఫండ్స్ లేవు, కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వడానికి లేవు, ఇచ్చిన వాళ్ళ కమిషన్లు తీసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇంకేం కావాలి? పెట్టుబడులు లేవు. దావోస్ పోయి చెప్పి నువ్వు ఫిగర్లు చెప్పడం కాదు, అక్కడ ప్రాక్టికల్గా ఎన్ని వచ్చినాయి పెట్టుబడులు చెప్పాలి. కూడా చెప్తారు 1,00,000 కోట్లు పెట్టిస్తాను చెప్తున్నారు కదా సార్. ఈ కంపెనీస్ వచ్చినాయి, ఆ కంపెనీస్ చూడాలి, ఎన్ని వస్తాయి చూడాలి. రాష్ట్రంలో పాలన గతి తప్పింది, శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, టెంపుల్స్ పై అడ్డగోలు దాడులు జరుగుతున్నాయి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సో నన్ను అడగకంటే పబ్లిక్ని అడిగితే మీరు బాగుంటుంది. అట్లీస్ట్ నేను చెప్తే వాళ్ళకి ఎట్లా నచ్చదు, ఎక్కదు. పబ్లిక్ని అడిగితే తెలుస్తుంది. So it was great talking to you, sir. Thank you so much. Thank you so much for walking into Adan. We're always there to support you. Thank you very much. All the very best. Thank you so much, sir.